అధ్యాయము 2వ వచనం. Looking unto Jesus, the author and finisher of our faith. విశ్వాసమున కర్తయు అందరం కలిసి చదువుదాం. That was set before him. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించుటైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. We'll pray. ప్రార్థన చేసుకుందాం. My loving, gracious Heavenly Father, ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, we praise and thank Thee for Your faithfulness from morning to this afternoon. ప్రభా, ఉదయ కాలం నుంచి మధ్యాహ్నం వరకు మీరు చూపించినటువంటి మీ యొక్క విశ్వాసతను బట్టి వందనాలు. Once again we look towards You for the evening youth meeting. మరొకసారి ఈ సాయంకాల సమయంలో యవనస్తుల కూడిక కొరకై మీ వైపు చూస్తున్నాం. Oh Lord, please speak to us through Thy word. ఓ ప్రభా, మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. What we want to learn through this, Lord, teach us. ప్రభా, దీని ద్వారా మేము ఏమి నేర్చుకోవాలో మీరే బోధించండి. You are a good teacher for us. ప్రభా, మీరు మా మంచి బోధకుడు అయినావు. In this young life, what we want to learn, Lord, teach us, by that we may understand and follow it. ప్రభా, ఈ యవన దశలో మేము నీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలో తద్వారా మేము గ్రహించి దాన్ని అనుసరించినట్లుగా సహాయం చేయండి. We give glory and honor unto Thee. We pray in Jesus' precious name. సమస్త మహిమ ఘనత మీ నామానికి చెల్లిస్తూ యేసు ప్రభువారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Hebrews chapter 12 verse 2, looking unto Jesus, the author and finisher of our faith. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ ముందుకు సాగుట. In our young life, మన యవన జీవితంలో we must learn in every circumstance to look toward the Lord Jesus. ప్రతి పరిస్థితిలో కూడా యేసు వైపు చూస్తూ ముందుకు సాగడం నేర్చుకోవాలి. When we look unto the Lord Jesus, యేసు వైపు చూసినప్పుడు He is a good finisher. ఆయన కొనసాగించేవాడు, లేకపోతే మంచిగా ముగించేవాడు. He is going to finish our life what we have a concern about our life. మన జీవితంలో దేవుడు లేదంటే మనం ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నామో అది ముగించేవాడుగా ఉన్నాడు. And when He starts till He finishes, He will never stop anywhere. చూడండి, ఆయన ఆరంభించిన తర్వాత దాన్ని ముగించేంత వరకు ఎక్కడ ఆపివేయడు. So when we must look, ఎప్పుడు మనం ఆయన వైపు చూడాలి? when we look means always when we are nearer to the exams, nearer to anything need, we look unto the Lord. చూడండి, మనం ఎప్పుడు చూడాలి ఆయన వైపు? ఎగ్జామ్స్ వచ్చినప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు, అలాంటి పరిస్థితుల్లో. So we must look unto the Lord Jesus in every moment. యేసు ప్రభు వారి వైపు మన దృష్టి ఎల్లప్పుడూ ఉంచాలి. Psalms chapter 34:5. కీర్తన 35. Psalms కీర్తనలు 34 verse 5. 34వ కీర్తన 5వ వచనం అండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ So లజ్జింపకపోవును. when we look unto the Lord in every circumstance, the first thing we could see is we will be lightened. చూడండి, మనము ప్రతి పరిస్థితిలో కూడా ఆయన వైపు చూసినప్పుడు మనము వెలిగించబడతాం. That's what we have seen in the morning and the afternoon about Saul. సౌలు గురించి మధ్యాహ్నం మనం అదే చూసాం. When he looked unto the Lord ప్రభు వైపు చూసినప్పుడు, and obeyed unto the Lord, ప్రభువుకు విధేయత and he చూపించినప్పుడు was lightened. ఆయన వెలిగించబడ్డాడు. So in our life also, in every circumstance, whether it may be failure or it may be success, we must learn to look unto the Lord. మన జీవితాల్లో కూడా అన్ని పరిస్థితుల్లో అది ఒకవేళ విజయమైనప్పటికీ ఓటమి అయినప్పటికీ కూడా ప్రభు వైపు చూడవలసిన వారు ఉన్నాం. One thing we want to assure you, according to the word of God, దేవుని వాక్యం నుంచి ఒక నిశ్చయిత మీకు తెలియజేస్తుంది. when we look unto the Lord, we'll never be ashamed. ప్రభు వైపు చూసినప్పుడు మనం ఏమాత్రము సిగ్గుపడము. Dear young brothers and young sisters, ప్రియ యవన సహోదరి సహోదరుడా, in your life you have so much expectation. మన జీవితంలో ఎన్నో ఊహలు కలిగిన వారంగా, ఎన్నో ఆశలు కలిగిన వారంగా ఉంటాం. You have so many plans in your life. మన జీవితంలో ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాం. Who can help you in your success? మన విజయంలో ఎవరు మనకి సాయం చేస్తారు? No one can bring success in your life unless until you look unto the Lord. యేసు ప్రభు వారి వైపు చూస్తే తప్ప మన జీవితంలో విజయం దిశగా ఎవరు సహాయం చేయలేరు. The word of God says దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. in John chapter 15 verse 5, యోహాను సువార్త 15:5లో for రాయబడింది, without me you can do nothing. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. So when we learn to look unto the Lord, యేసు వైపు చూడడం ఆరంభించినప్పుడు we will be lightened and will never be ashamed. మనము వెలిగించబడతాం, ఏమాత్రము సిగ్గుపడము. And one more thing to make you to understand, ఇంకొక విషయాన్ని మీరు గ్రహించేదానికి, before God your wisdom, your knowledge cannot do anything. చూడండి, దేవుని ఎదుట మీ యొక్క జ్ఞానము తెలివి ఏమాత్రం పనికిరావు. In Christ you can do everything. క్రీస్తు ద్వారా ఏదైనా చేయగలం. Let us learn to be an obedient unto God.
కాబట్టి దేవునికి విధేయులుగా ఉండడానికి నేర్చుకుందాం. Let us learn to look in every circumstance unto the Lord Jesus. ప్రతి పరిస్థితిలో కూడా ప్రభు వైపు చూడడం నేర్చుకుందాం. That is the victory we could receive. ఆ కారణాన్ని బట్టే విజయాన్ని In పొందగలుగుతాం. our life, we can achieve everything, whatever God wants us to give us. మన జీవితంలో దేవుడు మనకి ఏదైతే ఇవ్వగోరుతున్నాడో అదంతా పొందుకోవడానికి అదే మార్గం. If you will be fruitful unto God, then only it will be success. చూడండి, దేవుని విషయంలో మనం ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అదే విజయమైన జీవితం. Morning we have seen about there being a good vessel. మనము ఉదయకాలం చూస్తూ వచ్చినాము ఉపయోగకరమైనటువంటి పాత్ర. So now, as a young people, ఇప్పుడు యవనస్తులుగా we must be fruitful unto God. మనము ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి. When you be fruitful unto God, you will be fruitful to the nation. చూడండి, దేవుని విషయంలో మనం ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తే దేశానికి కూడా ఫలవంతమైన You will వారంగా be ఉంటాం. fruitful into the church. సంఘానికి కూడా మనం ఫలభరితంగా You will be ఉంటాం. fruitful unto the family. కుటుంబానికి కూడా అప్పుడే ఆశీర్వాదంగా The first ఫలవంతంగా thing I ఉంటాం. want to learn to look unto the Lord, and secondly, when you look unto the Lord, He will make us be fruitful unto Him. కాబట్టి మొదటి విషయం ఏంటంటే ప్రభు వైపు చూడడం నేర్చుకోవడం. ప్రభు వైపు చూస్తే ఆయన మనల్ని ఫలభరితమైన వారుగా చేస్తాడు. When we never look unto the Lord, మనం ప్రభు వైపు ఒకవేళ చూడకపోతే we cannot achieve anything. ఏది కూడా సాధించలేము. We cannot achieve anything from this world. ఈ లోకంలో కూడా దేన్ని కూడా సాధించలేము. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, in Israel there will be no any barrenness. ఇశ్రాయేల్ దేశంలో అక్కడ గొడ్డుబారినటువంటి స్థితి ఉండదు. Deuteronomy ద్వితీయోపదేశ ఖండము chapter 7 7వ అధ్యాయము verse 14. 14వ వచనం. Deuteronomy chapter 7 verse 14. ద్వితీయోపదేశ ఖండం 7:14 చూడండి. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు, నీలో మగవానికి గాని ఆడుదానికి గాని గొడ్డుతనం ఉండదు. There will be no any barrenness. అక్కడ గొడ్డుతనం అంటే ఫలం లేనటువంటి జీవితం ఉండదు. So in our Christian life, in a believer's life, మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో we must be fruitful. మనము ఫలవంతమైన జీవితాన్ని Today జీవించాలి. the world is running through the word of God. ఈ దినాన లోకమంతా, ప్రపంచమంతా దేవుని వాక్యం ద్వారా నడిపించబడతా ఉంది. Everything what we have been existing in this world has been through the children of God. కాబట్టి ఈ భూమి మీద ఉన్న వాటి అన్నిటిని చూస్తే అది దేవుని పిల్లల ద్వారానే నియమించబడతా ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. Because they looked unto the Lord in everything and they've been success in their life. కారణం ఏంటంటే వారి జీవితంలో ప్రభు వైపు చూసినారు, ఆ కారణాన్ని బట్టే విజయాన్ని పొందుకున్నారు. So when we never look unto the Lord, we will be worthless. చూడండి, ప్రభు వైపు మన దృష్టి కేంద్రీకరించలేకపోయినట్లయితే మనము దేనికి పనికిరాని We will వారు never ఉంటాం. be fruitful to anyone. ఎవరికి కూడా ఉపయోగకరంగా ఫలవంతంగా ఉండలేం. You know very well about brother Billy Graham. సోదరుడు బిగిల్లీ గ్రహం గురించి మీకు తెలుసు. So he is a very good sportsman. ఆయన మంచి ఆటగాడు. He is a baseball player. ఆయన బేస్బాల్ ఆడే He was క్రీడాకారుడు. very familiar in USA in those days. He was a very good person and a good player. ఆయన ఆ దినాల్లో, జీవిస్తున్న దినాల్లో US లో ఉన్న వారందరికీ తెలుసు ఆయన మంచివాడు, మంచి క్రీడాకారుడు. So one day ఒకరోజు he was became so famed. ఆయన ఎంతో ప్రఖ్యాతి చెందినాడు. In that moment, ఆ సమయంలో his mother sent him out from his house. ఆయన తల్లి ఇంట్లోంచి బయట పంపేసింది. Get out, we don't want you. నువ్వు వెళ్ళిపో, మా ఇంట్లో అవసరం లేదని చెప్పి. You are useless for us. నువ్వు మాకు నిష్ప్రయోజనమైన వాడవు, పనికిరావు అని చెప్పి. You are useless us, we don't want you to get out. నువ్వు మాకు అవసరం లేదు, బయటికి వెళ్ళిపో అని చెప్పారు. He was very familiar sportsman. ఆయన ఎంతో ప్రఖ్యాతి చెందిన క్రీడాకారుడు. Then he went out from his house తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. and he was praying like this. ఈ విధంగా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. Oh loving Lord, ప్రేమ కలిగిన దేవా, for my parents I am useless person. నా తల్లిదండ్రులకు నేను పనికిరాని వాడుగా I have not ఉన్నాను. been fruitful for my parents. నా తల్లిదండ్రులకు నేను ఎటువంటి ఫలభరితమైన వాడిగా లేను. They said that you're useless, you get out, we don't want you. వారు నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు పనికిరాని వాడవని పంపించి వేశారు. If I am useful for you, ఒకవేళ నేను ఉపయోగమైతే నీకు, any part in the ministry, నీ పరిచయలో ఏదైనా భాగంలో నేను అవసరమైతే, here am I, use me and make me fruitful for you. ప్రభా నేను ఇక్కడ ఉన్నా, నీ కొరకు అందుబాటులో నన్ను వాడుకొని నన్ను ఫలవంతంగా చేయండి. Before, దానికి ముందు when God has called him for his service, దేవుడు తన సేవకు ఆయన పిలిచినప్పుడు he rejected the call of God. దేవుని యొక్క పిలుపును తృణీకరించినాడు. He said, I can't do this work. ఈ పని నేను చేయలేను, సేవ I'm a చేయలేను familiar అన్నాడు. player. నేను ఎంతో ప్రఖ్యాతి చెందిన క్రీడాకారుడిని. So the Lord said, ప్రభు అన్నాడు, if you follow me,
నీవు నన్ను వెంబడిస్తే I'll make you fruitful. నేను నిన్ను ఫలభరితమైన వాడిగా చేస్తాను. I will use you mightily. నేను నిన్ను బలమైన వాడిగా Where వాడుకుంటాను. America couldn't take you into all the places, I will take you. అమెరికా దేశంలో ఉన్న ఏ స్థలానికి అమెరికా వాళ్ళు తీసుకోలేని స్థలానికి నేను నిన్ను తీసుకొని పోతాను. Will you follow me? నన్ను వెంబడిస్తావా? I'll make you fruitful. నేను నిన్ను ఫలభరితమైన వ్యక్తిగా He was చేస్తాను. disobeyed God and he didn't obey to God. ఆయన దేవునికి అవిధేయత చూపించి దేవునికి లోబడలేదు. But he was elected person from God. అయితే దేవుడు ఆయన ఎంచుకున్నాడు, ఎన్నిక చేశాడు. One day her mother sent her out. ఒక దినాన తల్లి ఇంట్లోంచి పంపివేసింది. There he prayed, Lord, I am a useless fellow. అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభా నేను పనికిరాని వాడిని. If I am useful anywhere, any place, here am I can do. ప్రభా నేను ఎక్కడైనా ఎప్పుడైనా నీకు పనికొస్తే ఇక్కడ ఉన్నాను, వాడుకోండి. Then Lord visited him and made him a great preacher. దేవుడు ఆయన దర్శించి ఒక గొప్ప బోధకుడిగా చేశాడు. Useless person became a useful person. ఒక పనికిరాని వ్యక్తి అనేకులకు ప్రయోజనకరమైన వాడిగా In మారినాడు. this world, ఈ లోకంలో world need a useful person. ఈ లోకము పనికొచ్చే పాత్రల కోసం వెతుకుతా ఉంది. But the loving Lord Jesus need a useless person. అయితే యేసు ప్రభువారికి ఎవరు కావాలంటే పనికిరాని వాళ్ళు కావాలి. We know very well about the ass. మనము గాడిద గురించి మనకు తెలుసు కదా. Nobody could love this ass. ఈ యొక్క గాడిదను ఎవరు ప్రేమించరు. Such a ass which is tied up. ఆ కట్టబడినటువంటి ఆ గాడిదను He sent his disciple and said, go and loose this ass which is tied up. ఆయన తన శిష్యులను పంపి ఆ కట్టబడిన గాడిదను తీసుకురమ్మన్నాడు. If anybody asks them, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అడిగితే tell them that Jesus need it. అది ప్రభువుకు కావాల్సి ఉన్నదని వారితో చెప్పండి అని చెప్పాడు. What Jesus is needed? యేసు ప్రభువారికి ఏది అవసరమో, A rejected animal. తృణీకరించబడిన జంతువు. Nobody could love the ass. ఈ యొక్క గాడిదను ఎవరు కూడా ప్రేమించరు. Why? Because her shouting is not good. ఎందుకంటే దాని అరుపులు ఎవరికి ఇష్టంగా And all వినసొంపుగా the ఉండవు. attitude of this donkey is not right. ఈ యొక్క గాడిద వైఖరి అంతా కూడా తప్పుగా ఉంటది. Such a rejected animal, Ala- loving Jesus loved this animal. అలాంటి తృణీకరించబడిన త్రోసివేయబడిన గాడిదను దేవుడు ప్రేమించాడు. When it obeyed to lose this ass, ఈ యొక్క గాడిదను విప్పడానికి అది లోబడినప్పుడు, first of all, when it is tied up, మొట్టమొదటిగా అది కట్టబడింది. if anybody could go to lose it, it will kick from the back. చూడండి, ఎవరైనా దాన్ని విప్పడానికి వెళ్తే వాళ్ళని తంతది వెనక నుంచి. But this has not kicked any disciple. అయితే ఈ సమయంలో శిష్యులు దాన్ని విప్పేటప్పుడు తనలేదు. That it was obedient unto the master. అంటే ఈ యజమానునికి అది విధేయత చూపించింది. So when he reached unto the Lord Jesus, అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, what you are going to do with me? నాతో నువ్వేం చేస్తావు? People will reject me. ప్రజలు నన్ను తృణీకరించారు. People used to keep the rotten cloths on me. ప్రజలు నా పైన మురికి బట్టలు వేసేవాళ్ళు. What you are going to do with me? నువ్వు నాతో ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది. Will you going to? I want to ride upon you. ప్రభు అన్నాడు, నేను నీ పైన Will ప్రయాణించగోరుతున్నాను, you carry me? నన్ను మోస్తావా? As was so happy to carry the Lord Jesus. ఆ యొక్క గాడిద ప్రభువును మోయడానికి ఎంతో సంతోషంగా ఇష్టపడింది. Accepted to carry the Lord Jesus in the street of Jerusalem. యెరూషలేము వీధుల్లో యేసు ప్రభు వారిని మోయడానికి ఇష్టపడింది. Young brothers and young sisters, యవన సహోదరి are you సహోదరులారా, prepared like an ass to carry the Lord Jesus in your young life? నీ యవన జీవితంలో ఈ గాడిద వలె యేసు ప్రభు వారిని నీ జీవితంలో మోయడానికి ఇష్టపడుతున్నావా? The world may reject you. లోకము నిన్ను The తృణీకరించొచ్చు, people may reject you. ప్రజలు నిన్ను But the తృణీకరించొచ్చు, Lord will not reject you. అయితే ప్రభువు నిన్ను త్రోసివేయడు. God need a rejected person. దేవుడు త్రోసివేయబడిన తృణీకరించబడిన వారిని ఆహ్వానిస్తున్నాడు. Why? ఎందుకు? To make them useful unto the Lord. వారిని ప్రభు కొరకై ఉపయోగమైన వారిగా To చేయడానికి, make them fruitful unto God. ప్రభు కొరకై ఫలభరితమైన వారిగా చేయడానికి. Here the word of God we have seen in Deuteronomy chapter 7 verse 14. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 7:14 మనం చూస్తున్నాం. There will be no any barrenness. అక్కడ గొడ్డుతనం ఉండదు. In our life we are so barren in our young life. మన యవన జీవితంలో అనేక సార్లు గొడ్డు బారిన We have స్థితి. not been useful to the nation. We have not been useful for our parents. We have not been useful to anyone in this earth. చూడండి, ఈ భూమి మీద మనం దేనికి పనికిరాం? తల్లిదండ్రులకు, దేశానికి, కుటుంబానికి, దేవురికి పనికిరాం. In my life also, I also be like this and thorn to my family. మా కుటుంబంలో కూడా నేను కూడా ఈ విధంగా పనికిరాని వాడిగా ఒక ముళ్ళులాగా ఉన్నాను. Then my mother also said one day, అప్పుడు మా తల్లి కూడా ఒక రోజు చెప్పింది, get out from our house, we don't want you. మా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో, అవసరం లేదని చెప్పింది. So this such situation may come in your life also. నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. You have never been fruitful. నువ్వు ఎప్పుడు కూడా ఫలభరితంగా లేవు. Your life may be like this in the situation. నీ యొక్క జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు. So God wants the rejected thing to make a fruitful. దేవుడు తృణీకరించబడిన ఫలభరితం కానటువంటి వారిని ఫలభరితమైన వారిగా చేయడానికి How we కోరుతున్నాడు. could be fruitful?
ఏ విధంగా మనం ఫలభరితంగా How మారుతాం, the ass obeyed unto the disciples, we must also obey unto the Lord. ఏ విధంగా గాడిద శిష్యులకు లోబడిందో మనం కూడా ప్రభుకి లోబడాలి. It never murmured anything before the disciple, శిష్యుల ముందు ఏమాత్రం అది సనగలేదు, and obeyed and followed. శిష్యులకు లోబడి శిష్యులను And అనుసరించింది. Jesus could ride upon this ass. యేసు ప్రభువారు ఆ గాడిద మీద ప్రయాణించినాడు. When ass had this privilege, చూడండి, గాడిదకు ఇటువంటి ఆధిక్యత కలిగినప్పుడు ass was so blessed animal. ఈ యొక్క గాడిద ఎంతో ఆశీర్వదించబడిన జంతువుగా One మారింది. day ఒక దినాన in the forest, అడవిలో all the wild animals will be there. ఆ క్రూరమైన జంతువులను ఉన్నాయి. In that forest, ఆ అడవిలో one day, ఒక దినాన all the animals thought that we want to be a king in the jungle. మనము ఈ యొక్క అడవిలో రాజుగా ఉండాలని అన్ని జంతువులు అనుకుంటా ఉన్నాయి. So all the animals said that their qualities and said that I want to be king. అన్ని జంతువులు కూడా వాటి అర్హతల గురించి చెప్తూ నేను రాజుగా ఉండాలని చెప్తా ఉన్నాయి. Even the camel said that my neck is very high. I can see the enemy who could come into the forest. I want to be the king of the jungle. చూడండి, ఒంటె కూడా దూరం నుంచి నేను ఏదైనా చూడడానికి నా యొక్క మెడ పెద్దగా ఉంది కాబట్టి నేను రాజుగా ఉంటానని చెప్పింది. I will be the first person could see the enemy who enter into our territory. కాబట్టి మన ప్రాంతంలోనికి శత్రువు ప్రవేశిస్తే మొట్టమొదటిగా నాకే కనపడుతుంది అని చెప్పాడు. Then the giraffe said, అప్పుడు జిరాఫీ అని, you are a colorless, you are not beauty. నువ్వు అందం లేని దానివి అని చెప్పింది. See, I am so beauty. నేను ఎంతో అందం కలిగిన దాన్ని, Say, I want to be the king of the jungle. నేను ఈ యొక్క అడవికి జంగల్కి రాజుగా ఉంటానని Like that, చెప్పింది. the lion and tiger, let every animals they told their qualities and they were saying that I want to be the king of the jungle. ఆ విధంగా సింహము, పులి, అన్ని జంతువులు కూడా వాటి అర్హతలు చెప్తా ఉన్నాయి. Finally, the donkey got up. చిట్ట చివరిగా ఈ యొక్క గాడిద లేసింది. I want to be the king of the jungle. నేను అడవికి రాజుగా ఉండాలని All the కోరుతున్నాను. animals said, ఆ జంతువులని చెప్పాయి, what is your quality that you want to be king of the jungle? నువ్వు రాజుగా ఉండాలనుకుంటున్నావు, మంచిదే, నీలో ఉన్న అర్హత ఏంటి? Then she said, అప్పుడు గాడిద చెప్పింది, God has created every one of us, దేవుడు మనందరినీ సృష్టించినాడు, but no one God has ridden upon you. అయితే యేసు ప్రభువారు ఎవ్వరి మీద కూడా ఆయన ఎక్కి ప్రయాణించలేదు. He had ridden upon me. ఆయన నా పైన ఎక్కి That ప్రయాణించినాడు. is the good quality I have. నేను కలిగి ఉన్న మంచి లక్షణం ఇదే. And the story finishes that the donkey had been the king of the jungle on that day. ఆ విధంగా కథ ముగించబడింది. ఆ అడవికి రాజుగా గాడిద చేయబడింది. Why? Because Jesus took a ride upon this ass. కారణం ఏంటంటే యేసు ప్రభువారు ఆ గాడిద మీద The rejected animals became faithful unto God. చూడండి, తృణీకరించబడిన గాడిద దేవునికి నమ్మకమైన జంతువుగా మారింది. And today the God want to ride upon in your young life. ఇది నా యవన దశలో దేవుడు నీ జీవితంలో ప్రయాణించాలని కోరుతున్నాడు. Today the world is also looking about you. ఇది నా లోకం కూడా నిన్ను ఆశిస్తా ఉంది. The world want to rule you. లోకం కూడా నీ జీవితాన్ని The పరిపాలించగోరుతుంది. world want to ride upon you. లోకము నీ పైన ఏలుబడి చేయాలని కోరుతుంది. If you allow the world to ride upon you, ఒకవేళ నీ పైన లోకము ప్రయాణించడానికి ఇష్టపడితే the sin will take control in your నీ life. జీవితంలో పాపము ఆధీనం చేసుకుని ఏలుబడుతుంది. When sin controls your life, నీ జీవితాన్ని పాపము కంట్రోల్ చేస్తే, నియంత్రిస్తే, it will bind you. అది నిన్ను కట్టి వేస్తుంది, బంధిస్తుంది. When it binds you, cannot go anywhere. నిన్ను పాపం బంధిస్తే నువ్వు ఎక్కడికి That's వెళ్ళలేవు. what the word of God says. దేవుని వాక్యం అదే సెలవిస్తా ఉంది. Proverbs chapter 5 verse 22. సామెతలు 5:22లో రాయబడింది, Sin binds a person. పాపము ఒక వ్యక్తిని కట్టివేస్తా ఉంది. When you allow your life to be controlled, reigned by the Satan world, then the sin will control your life. చూడండి, నీ యొక్క జీవితంలో సాతాను, లోకము నిన్ను ఏలుబడి చేయడానికి అనుమతిస్తే అది నిన్ను బంధిస్తుంది. When you have been under the control, then Satan will never leave you. చూడండి, ఆ ఆధీనంలో నువ్వు ఉన్నప్పుడు సాతాను నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. What it will do, the next process of the sin in our young life. కాబట్టి యవన దశలో ఈ పాపము తర్వాతి స్టెప్ లో ఏం చేస్తుంది? What is sin is going to do when it reigns in our life? చూడండి, పాపము మనల్ని పరిపాలిస్తే తర్వాత ఏం చేస్తుంది? Romans chapter 7 verse 11. రోమా పత్రిక 7:11లో The word of రాయబడింది. God says, దేవుని వాక్యం sin సెలవిస్తుంది, deceives the person and kill the person. పాపము ఒక వ్యక్తిని మోసగించి చంపుతుంది. Please read. చూడండి, రోమా పత్రిక 7:11. Be careful, young brothers and young sisters. యవన సహోదరి సహోదరుడా, జాగ్రత్త. This donkey never allowed the sin to rule and control. ఈ యొక్క గాడిద పాపము లేకపోతే లోకము తనను పరిపాలించడానికి అనుమతించలే. It allowed the Lord Jesus to ride upon her.
దానిపైన యేసు ప్రభు మాత్రమే ప్రయాణించడానికి ఇష్టపడింది. If we allow this sin, if we allow the world will deceive us and kill us. చూడండి, మనం లోకాన్ని పాపాన్ని అనుమతించినట్లయితే అది మనల్ని మోసపుచ్చి చంపుతుంది. Not only that, అంతేకాదు, Jeremiah chapter 5 ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం verse 25. 25వ వచనం, It stops blessing from the God. దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలను అది ఆపుతుంది. Jeremiah chapter 5 verse 25. చూడండి, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, Ah, మీకు మేలు కలక్కుంటకు మీ పాపములే కారణము. మీ పాపములే కారణము. When the sin rules in our life, కాబట్టి పాపము మన జీవితం పైన ఏలుబడి చేస్తే the good thing which comes from the God, దేవుని నుండి వచ్చే మేలుకరమైన సంగతులు, Satan will stop every good thing which comes in our life. దేవుని నుండి మనం మేలు పొందకుండా అపవాదాన్నిటిని ఆపివేస్తాడు. So never allow the sin, never allow the world to rule you, control you. కాబట్టి పాపాన్ని, లోకంను మనల్ని ఏలుబడి చేయకుండా ఏమాత్రం అనుమతించొద్దు. Let us allow the Lord Jesus to reign and rule in our life. కాబట్టి యేసు ప్రభువారు మన జీవితాన్ని పరిపాలించి ఏలుబడి చేసేదానికి అనుమతించాలి. When the Lord Jesus rules our life, యేసు ప్రభువారు మన జీవితాన్ని ఏలుబడి చేస్తే we'll be fruitful to the many people. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. This is what the God's desire from the beginning. ఆరంభం నుంచి దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో ఇదే. What is the God's desire towards mankind? మానవుని విషయంలో దేవుని యొక్క కోరిక, ప్రణాళిక ఏంటి? That God desires that we must be fruitful unto God. మనము దేవుని విషయంలో ఫలభరితమైన వారుగా ఉండాలని దేవుని ఉద్దేశం. Genesis ఆది కాండము chapter 1 ఒకటో అధ్యాయం verse 28. 28వ Genesis chapter 1 verse 28. ఆది కాండము 1:28 The చూడండి. first person, Adam, God told unto Adam, be fruitful. మొట్టమొదటి వ్యక్తి అయిన ఆదాముతో దేవుడు చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. Genesis chapter 9 ఆది కాండం 9వ అధ్యాయంలో verse 1. 1వ వచనం. Genesis chapter 9 verse 1. ఆది కాండము 9:1, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. Genesis chapter 17 verse 6. ఆది కాండము 17వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. Genesis chapter 35 verse 11. ఆది కాండము 35వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తాం. Chalan. Here we could see from the day of Adam మనం చూస్తాము, ఆదాము దినముల నుండి కూడా till today, ఈ దినం వరకు God's desire is that we must be fruitful unto Him. దేవుని కోరిక ఏంటంటే మనము ఫలవరంతంగా అభివృద్ధి పొందాలని, ఫలించాలనేది. John chapter 15 verse 8. యోహాను సువార్త 15:8లో మనం చూస్తాం. John chapter 15 verse 8. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును. Now chalandi, now it speaks about you and me. ఇది నీ గురించి, నా గురించి రాయబడింది. The day one in the garden of Eden, it started to Adam, be fruitful. కాబట్టి ఆది కాండము ఆదాముతో కూడా మనం చూస్తే దేవుడు ఫలించు, అభివృద్ధి పొందమని చెప్తూ వచ్చినాడు. Till today, God is expecting that His children must be fruitful. ఈ దినం వరకు కూడా దేవుడు తన పిల్లల నుంచి ఆశించేది ఏంటంటే ఫలభరితమైన జీవితం. How we will be fruitful? ఏ విధంగా మనం ఫలిస్తాం? In our young life, looking unto the Lord Jesus. మన యవ్వన దశలో యేసు వైపు చూడడం ద్వారా, Any situation, look unto the Lord Jesus. ఎలాంటి పరిస్థితి అయినా కూడా యేసు వైపు చూడాలి. The first thing when you look unto the Lord Jesus, you will be lightened. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, యేసు ప్రభు వైపు చూసినప్పుడు మనము వెలిగించబడతాం. Secondly, we will never be ashamed when you look unto the Lord Jesus. రెండోదిగా యేసు ప్రభు వైపు చూసినప్పుడు మనం ఎప్పుడు సిగ్గుపడము. So let us learn in our young life, rather looking the world, we look unto the Lord Jesus. కాబట్టి మన యవ్వన దశలో లోకం వైపు చూడడానికి బదులు ప్రభు వైపు చూస్తాం. Then only we will be fruitful unto the Lord. అప్పుడు మాత్రమే ప్రభు విషయంలో మనం ఫలించే వరంగా ఉంటాం. God's desire will be fulfilled. దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పం What is the నెరవేర్చబడుతుంది. God's desire in every one individual life is, you must be fruitful unto God in your young life. మన యవ్వన దశలో అందరి జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటంటే మనమంతా ఫలించాలనేది దేవుని ఉద్దేశం. That is what God's desire. దేవుని యొక్క కోరిక అదే. So now how you can be fruitful unto God? నీవు నేను ఏ విధంగా దేవుని కొరకై ఫలభరితమైన John జీవితాన్ని chapter జీవిస్తాం? 15 verse 4. యోహాను సువార్త 15:4,
నా యందు నిలిచుండుడి చాలండి. నా యందు abide in me. నా యందు నిలిచుండుడి. Young brothers and young sister, యవన సహోదరి సహోదరుడా, today where are you abiding? ఈ దినము నువ్వు ఎక్కడ నిలిచి Are ఉన్నావు? you abiding in the world or abiding in the word of God? దేవుని వాక్యంలో నిల్చున్నావా, లోకంలో నిల్చున్నావా? If you abide in the world, లోకంలో నిలిచి ఉంటే the world will deceive you. లోకము నిన్ను మోసగిస్తుంది. If you abide in the world, నువ్వు లోకంలో నిలిచి ఉంటే the world will kill you. లోకము నిన్ను చంపుతుంది. If you abide into the world, నువ్వు లోకంలో నిలిచి ఉంటే the world will bind you. లోకం నిన్ను బంధిస్తా And ఉంది. lastly, it will leave you without any sources. తర్వాత నీకు ఎటువంటి ఆధారం లేకుండా పాపం నేను But విడిచిపెడుతుంది. if you abideth with the Lord అయితే Jesus, నువ్వు యేసు ప్రభునందు నిలిచి ఉంటే you will be fruitful unto God. నీవు దేవుని విషయంలో ఫలభరితంగా ఉంటావు. John chapter 15, యోహాను సువార్త 15 verse 2. 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా మరి ఫలించవలెను. ఎక్కువగా more fruit. మరి ఎక్కువగా ఫలించాలి. When you abideth with him, we will bear more fruit. మనము ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు మరి ఎక్కువగా ఫలిస్తాం. Verse 5. 5వ వచనం చూడండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిల్చునునో, నేను ఎవని యందు నిల్చునునో వాడు బహుగా ఫలించును. బహుగా much fruit. బహుగా ఫలించడం. What a wonderful promises God has given to us, that when we abideth in him, we can bear more fruit and much fruit. చూడండి, ఆయన యందు మనము నిలిచినప్పుడు ఎక్కువగా ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం. So let us learn to abide with the Lord, abide with the word of God in our young life. కాబట్టి మన యవ్వన దశలో దేవుని యందు నిల్చునడము, దేవుని వాక్యం యందు నిల్చునడం Looking నేర్చుకుందాం. into the Jesus in everything in our life. మన జీవితంలో అన్ని విషయాల్లో యేసు వైపు చూడడం. Then only we could fulfill the desire of God. అప్పుడు మాత్రమే దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తాం. In this world, ఈ లోకంలో God never created mankind with word. చూడండి, దేవుడు మానవాళిని మాటతో చేయలేదు. For everything except the mankind, everything has been created by word. చూడండి, మానవుడు తప్ప మిగతా సృష్టి అంతటిని మాటతో కలుగజేశాడు. Let there be tree, the tree has been. అక్కడ చెట్టు కలుగును కాకంటే కలిగింది. Everything has been created by word. అన్నిటిని కూడా మాటతో చేశాడు. But you and I, అయితే నిన్ను very నన్ను special unto God, created by his own hand. దేవుడు తన స్వహస్తంతో ప్రత్యేకంగా రూపొందించినాడు. Genesis chapter 1 verse 11. ఆది కాండం 1:11 మనం చూస్తాం. Genesis chapter 1 verse 11. 1:11 చూడండి. ఆది కాండము. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించుగా కానీ పలకగా ఆ ప్రకారం ఆయను. Can you understand this word? ఈ వచనం మీకు అర్థమైందా? Every tree on the season, they bear a fruit. చూడండి, ప్రతి చెట్టు కూడా తన కాలంలో ఫలమిస్తుంది. తన జాతి చొప్పున, తన జాతి చొప్పున ఫలమిస్తుంది. in grape season it will give a grape. చూడండి, ఈ యొక్క ద్రాక్ష పండ్ల కాలంలో ద్రాక్ష పండ్లు Mango ఇస్తుంది. season mango. మ్యాంగో సీజన్ లో మామిడి పండ్లు ఇస్తుంది. Never mango say in this season I will never give fruit. చూడండి, ఈ మామిడి చెట్టు ఈ సీజన్ లో నేను ఫలించనని చెప్పదు. Grape season, the grapes will never say I will never give fruit in this season. కాబట్టి ఈ కాలంలో నేను ద్రాక్ష పండ్లు ఫలించను అని ద్రాక్ష కాలంలో చెప్పదు. How obedient these trees are. చూడండి, ఈ వృక్షాలు లేకపోతే చెట్లు ఎంత విధేయత చూపిస్తున్నాయి. Even their season they bear a fruit. కాబట్టి వాటి జాతి ప్రకారము ఫలాలు ఇస్తాయి. What about you and I? నీ నా విషయం ఏంటి? We are not created by word, but we are created by his own hand. మనము మాట ద్వారా చేయబడలేదు, ఆయన చేతి ద్వారా చేయబడ్డాం. Morning we have seen when he has created us, he has given his glory to us. ఉదయం చూసాము, ఆయన మనల్ని సృజించినప్పుడు ఆయన తన మహిమను మనకి He ఇచ్చాడు. given his image to us. ఆయన స్వరూపాన్ని మనకి He given ఇచ్చినాడు. his soul unto us. ఆయన ప్రాణాన్ని మనకి ఇచ్చినాడు. So, Atma. ఆయన ఆత్మను So మనకి he has ఇచ్చినాడు. given everything to us, is expecting that you and I must be fruitful unto him. కాబట్టి నీవు నేను ఆయన కొరకే ఫలభరితంగా ఉండాలని ఆయన మన నుంచి ఆశిస్తా ఉన్నాడు. Are we obedient like this tree which has been created by word? చూడండి, మాట ద్వారా చేయబడిన ఈ చెట్టు విధేయత చూపించినట్లుగా నీవు నేను విధేయత చూపిస్తున్నామా? In your young life, are you obedient unto God? నీ యవ్వన దశలో దేవునికి నువ్వు లోబడి How many ఉన్నావా? times you have been disobedient unto God in your life? నీ జీవితంలో ఎన్ని సార్లు దేవునికి అవిధేయత చూపిస్తూ But వస్తున్నావు? God is very gracious in your life. అయితే దేవుడు నీ జీవితంలో ఎంతో కృప కలిగిన వాడు. That he has been forgiven all your failures. మన పతనాలన్నిటిని క్షమిస్తున్నాడు. Why he shown the grace? ఎందుకైనా కృప He has చూపిస్తున్నాడు? been expected something from you. నీ నుండి నా నుండి ఏదో కొంత ఆశిస్తా Oh, my ఉన్నాడు. children will bring in some other day a good fruit unto me, నా పిల్లలు ఏదో ఒక దినాన నాకు ఫలాన్ని ఫలిస్తారని ఆశిస్తున్నాడు. and they will satisfy my heart. వారు నా హృదయాన్ని తృప్తిపరుస్తాడు. So the loving Lord lovingly
seeking for the day which we can bring a fruit unto the Lord. కాబట్టి ప్రేమ కలిగిన దేవుడు మనం ప్రభు కొరకే ఫలాలు ఇస్తామని ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నాడు. Every day is patiently looking about you. ప్రతి దినము ఎంతో సహనంతో వేచి చూస్తా Oh, ఉన్నాడు. this year, this season, my children will bear a good fruit unto me. కనీసం ఈ సంవత్సరం ఈ కాలంలో అయినా నా పిల్లలు ఫలిస్తారని ఎదురు చూస్తా Oh, ఉన్నాడు. this season, my children will look unto me. ఈ కాలంలో నా పిల్లలు నా వైపు చూస్తారు. So he was every day, every year, every month looking towards you. కాబట్టి ప్రతి నెల ప్రతి సంవత్సరం ప్రతి దినం ఆయన మన వైపు చూస్తున్నాడు. Can my children this season bring a fruit unto me? ఈ కాలంలో నా పిల్లలు నా కొరకే ఫలాలు ఫలిస్తారు. Isaiah యెషయా గ్రంథము chapter 1, we close this now. ఈ మాటతో ముగించుకుందామండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. Isaiah chapter 5, క్షమించండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయం verse 1. 1వ వచనం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. Who is this beloved? ఎవరి ప్రియుడు? It speaks about the Lord Jesus. ఇది యేసు ప్రభు గురించి So మాట్లాడుతుంది. this beloved had a vineyard. ఈ యొక్క ప్రియునికి ద్రాక్ష తోట ఉంది. Where at? ఎక్కడ ఉంది In అది? the hilly place. అది కొండ మీద ఉంది. In the hilly place, this beloved had a vineyard. కాబట్టి కొండ మీద ఈ ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. So he purchased that land. ఆ యొక్క తోటను He కొన్నాడు. put that planted the tree in that place. ఆ యొక్క తోటలో ద్రాక్ష చెట్లు నాటినాడు. So if you want to plant the tree, we must put the fencing around that land. చూడండి, ఈ యొక్క తోటలో మనం చెట్లు నాటాలంటే చుట్టూ కంచె వేయాలి. So this gardener put the edge of this place. కాబట్టి ఈ యొక్క తోట చుట్టూ కంచెనేసినాడు. That is a edge for you and me. Every day the Holy Spirit, God is the edge for us. చూడండి, అనుదినము పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ ఒక వలయాన్ని వేస్తున్నాడు. That is a protection. అది మన యొక్క భద్రత. The word of God says దేవుని వాక్యం He sends సెలవిస్తుంది. His angels to cover His children. కాబట్టి తన పిల్లలను కాపాడడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. That is the edge for us. అది మనకు కంచెలాగా ఉంది. Every day in your young life, Lord puts an edge for you. ప్రతి దినము మన యవన దశలో మన చుట్టూ దేవుడు ఒక వలయాన్ని And వేసినాడు. He planted the tree in that garden. ఆ తోటలో చెట్లను నాటినాడు. And He put the mineral. తర్వాత దానికి సత్తువ అంటే దానికి కావాల్సిన ఎరువుని వేసినాడు. And He was watching every day. అనుదినం కనిపెడతా ఉన్నాడు. And this tree was growing. ఈ చెట్టు ఎదుగుతా ఉంది ఫలిస్తా this ఉంది. tree? ఎవరి చెట్టు? Every individual young brothers and young sister of this assembly. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి యవనస్తుడు యవనస్తురాలే ఈ చెట్టు. God planted you దేవుడు నిన్ను నాటాడు. to expect a fruit from నీ you. నుండి ఫలాన్ని ఆశించి So in నాటాడు. Isaiah chapter 5, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో verse 2, 2వ వచనంలో He put the edge of this place. ఆ యొక్క తోట చుట్టూ కంచెనేసినాడు. Protection. దానికి భద్రతని Nobody can enter into that place. ఆ తోటలోకి ఎవరు Such ప్రవేశించలేరు. a wonderful protection God has given to you. అలాంటి అద్భుతకరమైన భద్రత దేవుడు మనకి ఇచ్చాడు. And after that, దాని తర్వాత He put the mineral into that tree. దానికి కావాల్సినటువంటి ఎరువుని వేసినాడు. And He put the water into it. కావాల్సిన నీరు ఇచ్చినాడు. And every day watching that tree. అనుదినము ఆ చెట్టును And the గమనిస్తున్నాడు. tree was growing. ఆ చెట్టు ఎదుగుతా ఉంది. And the gardener was so satisfied. ఈ యొక్క తోటమాలి ఎంతో Oh, సంతోషిస్తున్నాడు. my tree which I planted, it is growing. నేను నాటిన చెట్టు ఎదుగుతా It ఉంది, is ఫలిస్తా growing ఉంది. in Horeb Malakpet. ఇది హోరేబ్ మలక్పేటలో ఫలిస్తా ఉంది. Oh, it is very good. ఇది మంచిది. The gardener was so happy. కాబట్టి ఈ తోట యజమాని ఎంతో సంతోషిస్తా The ఉన్నాడు. day had come. ఒక దినం వచ్చింది. Flowers has come into that tree. ఆ చెట్టుకు పూలు వచ్చినాయి. And very soon, త్వరలోనే gardener expected the fruit from that tree. త్వరలోనే ఆ చెట్లలోంచి పండ్లను ఆశించినాడు యజమానుడు. Some tree, the flowers have fallen. చూడండి, కొన్ని చెట్లకి ఆ యొక్క పూలు పడిపోయినాయి. Some tree, కొన్ని చెట్లకి fruits has come and it's rotten. చూడండి పండ్లు వచ్చినాయి కానీ అవి కుళ్ళిపోయినాయి. Some tree, కొన్ని చెట్లకి it bare the fruit. అది మంచి ఫలాలు ఫలించింది. But కానీ it is not satisfied the master. అది యజమానునికి తృప్తి What కలిగించలేదు. type of fruit it must be? అది ఎలాంటి పండుగ ఉంది? The word of God says in verse 2. 2వ వచనంలో దేవుని He వాక్యం looked సెలవిస్తుంది. that it should bring forth the grape, and it was brought forth the wild grapes. ఇక్కడ రాయబడింది, ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూస్తున్నాను కానీ అది కారు ద్రాక్షలు కాచెను. What type of fruit you are bearing to the church in your young life? నీ యవన దశలో సంఘంలో ఎలాంటి ఫలాన్ని ఫలిస్తున్నావు? What type of fruit you are bearing for the Lord Jesus? యేసు ప్రభు కొరకే ఎలాంటి ఫలాన్ని ఫలిస్తా ఉన్నావు? Are you bearing the wild grapes in your young life? నీ యొక్క యవన జీవితంలో కారు ద్రాక్షలు కాస్తున్నావా? Why you are bearing the wild grapes? నీవెందుకు కారు ద్రాక్షలు ఫలిస్తున్నావు? Do you understand? నీకు అర్థమైందా? Why the Lord is not satisfied with the fruit what you are bearing? నువ్వు ఫలించే ఫలాన్ని బట్టి దేవుడు ఎందుకు తృప్తి పొందట్లేదు? Because you are not
looking unto the Lord Jesus in your life. కారణం ఏంటంటే నీ జీవితంలో యేసు వైపు చూడటం లేదు. You are looking into the world. నువ్వు లోకం వైపు You చూస్తున్నావు. are looking into the fashion of this world. లోకంలో ఉన్నటువంటి ఫ్యాషన్ వైపు నీ దృష్టి You are ఉంది. looking toward your friends which can spoil your spiritual నీ life. ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే స్నేహితుల వైపు నీ దృష్టి That's the ఉంది. reason you are bringing the wild grapes. ఆ కారణాన్ని బట్టే కారు ద్రాక్షలు ఫలిస్తా ఉన్నావు. Young brothers and young sisters. యవన సహోదరి సహోదరుడా, Oh, this bringing of wild grapes is maybe good for you. You may be satisfied. చూడండి ఈ కారు ద్రాక్షలు ఫలించడం వల్ల నువ్వు తృప్తి పొంది ఉండొచ్చేమో. Oh, anyhow, some fruit I brought. ఏదో ఒక విధంగా పండ్లు కాసినాను కదా అనుకోవచ్చు. But the gardener never satisfied with that. అయితే తోట యజమానుడు దాన్ని బట్టి ఏమాత్రం తృప్తిగా లేడు. Gardener will never be satisfied about your life. నీ జీవితాన్ని బట్టి దేవుడు లేకపోతే యజమానుడు ఏమాత్రం సంతోషంగా లేడు. What the gardener will do when you bring the wild grapes in your young life to honor the Lord Jesus. చూడండి నీ యవన దశలో ఈ యొక్క కారు ద్రాక్షలు కాస్తే యజమానుడు ఏం చేస్తాడు? Verse 5. 5వ వచనం చూడండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలిపెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. చాలండి. దాని కంచెను కంచెను ఏం చేస్తాడండి? He will remove the edge of in your life. నీ జీవితంలో చుట్టూన్నటువంటి కంచె లేకపోతే ఆ వలయాన్ని తొలగిస్తాడు. When the edge has been removed, ఈ యొక్క కంచె తొలగించబడితే that place has not been useful for anything. ఆ స్థలము దేనికి కూడా పనికిరాదు. And the tree which was been in that garden, it will dry up. అక్కడ ఉన్నటువంటి ఆ తోటలో ఉన్న ఆ చెట్టు ఎండిపోతుంది. And that tree, the wild animals will spoil the tree. అంతేకాకుండా ఆ చెట్టును ఆ యొక్క క్రూరమైన జంతువులు పాడు చేస్తాయి. And that tree will never be useful for anything except to burn. చూడండి ఆ చెట్టు కాల్చివేయడానికి తప్ప దేనికి పనికిరాదు. Dear sister, dear brother, in your young life, don't spoil your young life with a worldly thing. కాబట్టి ప్రియ యవన సహోదరి సహోదరుడా, నీ యవన జీవితాన్ని లోక సంబంధమైన వాటి చేత పాడు చేసుకోవద్దు. Look unto the Lord Jesus in your young life, in every step of your నీ life. జీవితంలో ప్రతి మెట్టు కోసం యేసు ప్రభు వైపు చూడు. He is your author of your life. ఆయనే విశ్వాసానికి నీ జీవితానికి కర్త. He is an author and finisher of your life. ఆయనే నీ జీవితాన్ని కర్త కొనసాగించేవాడు. If you look unto him, నీవు ఆయన వైపు చూస్తే you will bear a good fruit. నువ్వు మంచి ఫలాన్ని ఫలిస్తావు. If you never look unto him, నీవు ఆయన వైపు చూడకపోతే you will bear the wild grapes in your life. నీ జీవితంలో కారు ద్రాక్షలు The ఫలిస్తావు. day will come, ఒక రోజు వస్తుంది, the gardener, ఆ that యజమానుడు is the Lord Jesus, ఆ యేసు ప్రభు will వారు remove the edge from you. నీ చుట్టూ ఉన్న కంచెను తొలగిస్తాడు. When edge is removed, ఆ కంచె తీసివేయబడితే Satan will come and attack you, సాతాను వచ్చి నీపై దాడి and చేస్తాడు. every tree will be spoiled. ఆ ప్రతి చెట్టు కూడా పాడవుతుంది. Not only that, అంతేకాదు in verse 6, 6వ వచనంలో చూడండి, అది శుద్ధి చేయబడదు, పారతో తవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చెదను. I will warn the heaven not to rain upon this land. దాని మీద ఇంకా వర్షం పడకూడదని మేఘములకు ఆజ్ఞానిస్తాను. When it been warned by the Lord not to rain, that land will be dry up. చూడండి, దేవుడే ఆ మేఘములకు వర్షింపకూడదని ఆజ్ఞాపిస్తే అది ఎండిపోతుంది. That land will be never been useful for anything. ఆ తోట లేకపోతే ఆ స్థలం ఎందుకు పనికిరాదు. Who is this land? ఎవరి తోట? Sisters, who is this land? సహోదరులు చెప్పండి, ఎవరు ఈ యొక్క స్థలము లేకపోతే పొలం? ఏమన్నా నువ్వు ఏదో చెప్తున్నావు, మేము వింటున్నాం. నువ్వు ఇఫ్ యూ ఫినిష్ వన్ విల్ క్యాన్ గో. తొందరగా ముగించండి, మీరు ఏదో చెప్తున్నారు, మాకేం అర్థం కావట్లే, ముగిస్తే వెళ్ళిపోతాం This land అనుకుంటున్నారా? speaks about every individual. ఈ యొక్క తోట మనలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతుంది. Every individual or being speaks about the land. కాబట్టి మనలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తోట గురించి మాట్లాడుతూ ఉంది. In verse 1 we could see he purchased that land. 1వ వచనంలో చూస్తాం, ఆయన ఆ తోటను కొన్నాడు. How he purchased you? నిన్ను నన్ను ఎట్లా కొన్నాడు? He has purchased by his precious blood. ఆయన ప్రశస్త రక్తం He చేత planted కొన్నాడు. you and me నిన్ను నన్ను that నాటినాడు. we could bear much fruit. మనము బహుగా ఫలించాలని But we never కోరుతున్నాడు. bear much fruit, we bear wild grapes. మనము బహుగా ఫలించడానికి బదులుగా కారు ద్రాక్షలు Never ఫలిస్తున్నాం. satisfied the master. యజమానుడు ఏమాత్రం తృప్తిగా లేడు. And when master not satisfied with that, దాని చేత యజమానుడు the తృప్తిపరచబడకపోతే day will come that master will remove the edge from us. ఒక రోజు వస్తుంది, యజమానుడు దాని చుట్టూ ఉన్న కంచెను తొలగిస్తాడు. That will be more dangerous than this world. దీనికంటే ఈ లోకం కంటే అది ఎంతో ప్రమాదకరమైంది. Before that, అది రాకముందే, before the edges be removed, ఆ కంచె తొలగించక ముందే, before the rain to stop, చూడండి, వర్షం ఆగిపోక ముందే come to the Lord. ప్రభు దగ్గరికి రా. Lord, I'm sorry. ప్రభువా నన్ను I క్షమించు. never looked unto thee, but I looked unto the world. ప్రభువా నీ వైపు చూడలేదు, లోకం వైపే చూస్తా ఉన్నాను. I bear the wild grapes
in my life. నా జీవితంలో కారు ద్రాక్షలు ఫలించాను. Enough of my life I bear the wild grapes. దేవా నా జీవితంలో కారు ద్రాక్షలు ఫలించింది చాలు. Please don't remove the edge from me. ప్రభువా నా చుట్టూ కంచెను తొలగించవద్దు. I will repent and come back unto you. ప్రభువా నేను పశ్చాత్తాపడి తిరిగి నీ దగ్గరకు వస్తున్నాను. Will you run unto the Lord Jesus, the author and finisher of your faith? కాబట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు నీ జీవితాన్ని If you run unto the Lord Jesus, there is a safety in your life. యేసు ప్రభువారి వైపు నీవు తిరిగి పరిగెత్తి వస్తే నీకు భద్రత ఉంది. Psalms chapter 32, కీర్తన 32 verse 7. 7వ వచనం. 32:7. కీర్తన 32:7. Psalms 32, verse 7. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. You are my hiding place. నా దాగు చోటు నీవే. Let us run into this hiding place. కాబట్టి దాగు చోటులోకి If పరిగెత్తుదాం. we run into this hiding place, there is a safety in your life. కాబట్టి ఈ దాగు చోటులోకి పరిగెత్తితే మనకు భద్రత You will ఉంది. be safe. నువ్వు క్షేమంగా ఉంటావు. If you are not been in this hiding place, ఈ దాగు చోటు భద్రమైన స్థలంలో నువ్వు లేకపోతే your life will be withered like the tree. నీ యొక్క జీవితము చెట్టులాగా ఎండిపోతుంది. Your life will be bearing the wild grapes. నీ యొక్క జీవితము కారు ద్రాక్షలు Lord will ఫలిస్తుంది. never be satisfied in your life. నీ జీవితాన్ని బట్టి దేవుడు ఏమాత్రం Lord సంతోషించడు. will be satisfied when you abideth in Him and when you bear fruit unto Him. నీవు ఆయన యందు నిలిచి ఉండి బహుగా ఫలిస్తే అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. If not, లేదంటే if you be a stubborn, నీవెంతో మొండివాడగా కఠినంగా still you ఉంటే want to be in this world. ఇంకా ఈ లోకంలోనే I కొనసాగాలనుకుంటే told you before itself, ముందే చెప్పాను నేను, sin will bind you, the world will bind you. పాపం నిన్ను బంధిస్తుంది, కట్టివేస్తుంది. Sin will deceive you. పాపం నిన్ను Sin మోసగిస్తుంది. will kill you. పాపం నిన్ను చంపుతుంది. Sin will stop you all the good thing which comes from the Lord. పాపము దేవుని నుండి పొందే ఆశీర్వాదాలను ఆపేస్తుంది. In your young life, you have so much expectation in your life. నీ యవ్వన దశలో ఎన్నో ఆశలు నీకు ఉండొచ్చు. Mind it, one thing I want to tell you by holding the Holy Bible. ఈ దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఒక మాట చెప్తున్నాను, గ్రహించండి. Nobody can fulfill your desire. నీ యొక్క ఆశను ఎవరు నెరవేర్చలేరు. Nobody can reach you to your destination what you have been preparing. నువ్వు ఏదైతే గమ్యస్థానానికి వెళ్ళాలని సిద్ధపడ్డావో దానికి ఎవరు కూడా Oh, నడిపించలేరు. your parents cannot reach you over there. మీ తల్లిదండ్రులు ఆ విధంగా Your చేర్పించలేరు. money can take you over there. నీ డబ్బు కూడా అక్కడ తీసుకోపోలేదు. You yourself must run unto the Lord Jesus. నీవే యేసు ప్రభు వారి వైపు పరిగెత్తి రావాలి. If you run into that place, నీవు ఆ స్థలానికి పరిగెత్తి వస్తే, confess your failure, నీ పతనాలు ఒప్పుకుంటే, confess your shortcomings. నీ బలహీనతలు ఒప్పుకుంటే, Lord, I'm sorry. ప్రభువా నన్ను In క్షమించు. my young life, నా యవ్వన దశలో rather looking into that cross, సిలువ వైపు చూసేదానికి rather బదులు looking into the Lord Jesus, యేసు వైపు చూసేదానికి బదులు I saw the world. లోకాన్ని చూశాను. I followed the world. లోకాన్ని అనుసరించాను. I have been deceived. మోసగించబడ్డాను. I am helpless. నిస్సహాయ స్థితిలో ఉన్నాను. Oh Lord, will you please help me now? ప్రభువా ఇప్పుడు నాకు సహాయం I want to చేస్తావా? be fruitful. నేను ఫలవంతంగా I ఉండాలి. want to abide with you. ప్రభువా నీలో నిలిచి I ఉండాలి. want to bear much fruit and more fruit unto you. ప్రభువా నేను మరి ఎక్కువగా విస్తారంగా ఫలించాలి. Please don't remove the edge from me. ప్రభువా నా చుట్టూ కంచె తొలగించవద్దు. If you remove the edge, the enemy will come and attack me. ప్రభువా నీవు కంచె తొలగిస్తే శత్రువు దాడి If you చేస్తాడు. remove the edge, I cannot achieve anything in this world. ప్రభువా నువ్వు కంచెను తొలగిస్తే నేను ఏది సాధించలేను. I be a restless in my life. ప్రభువా నా జీవితంలో ఆదరణ Lord లేకుండా Jesus, ఉంటాను. have mercy upon me. యేసు ప్రభువా నన్ను I కనికరించండి. will repent and come back unto you. నేను పశ్చాత్తాపడి మరలా నీ దగ్గరికి I will వస్తాను. abide in you. నీలో నిలిచి ఉంటాను. I will stand for you. నీ కొరకు నిలిచి I ఉంటాను. will carry you like a ass carried you. గాడిద మోసినట్లుగా నా జీవితంలో నేను మోస్తాను. I will carry you every day of my life in these young days. ఈ యవ్వన దశలో అనుదినము నా జీవితం ద్వారా నేను మోస్తాను. I look towards you from hereafter. ఇప్పటి నుంచి నీ వైపే నా దృష్టి ఉంటుంది. Can you take this decision? ఈ తీర్మానం చేసుకుంటావా? Can you look unto the Lord, the author and finisher of your faith? నీ విశ్వాసంలో కర్త కొనసాగించే యేసు వైపు చూస్తావా? When mankind look unto the Lord, Lord has never deceived any person, even the animals also. చూడండి, మనుషులు ప్రభు వైపు చూసినప్పుడు ఆయన ఎవరిని కూడా మోసగించలేదు, జంతువులను కూడా మోసగించలేదు. You are so faithful for everything. ఆయన ఎంతో అన్ని విషయాల్లో నమ్మకమైన వాడు. When you have been faithful to the animals, why not he will be faithful to you? జంతువుల విషయంలోనే ఆయన నమ్మదగిన వాడుగా ఉంటే నీ విషయంలో ఎందుకుంటాడు? Young brothers and young sister, యవన సహోదరి let us సహోదరుడా, look unto the Lord Jesus every day. అనుదినము యేసు వైపు చూస్తాం. He is an author and finisher of your life. మన జీవితానికి కొనసాగించేవాడు కర్త ఆయనే. Can you give preeminence unto the Lord Jesus in your young life? నీ యవ్వన దశలో యేసు ప్రభు వారికి ప్రాథమికమైన స్థానం ఇస్తావా? Then your desire will be fulfilled. అప్పుడు నీ హృదయ వాంఛలు Day by నెరవేర్చబడతాయి. day you go nearer and nearer unto the Lord. అనుదినము సమీపంగా ప్రభుకి వెళ్తావు. When you go nearer unto the Lord, you are going to abide with him. నీవు ఆయనకు సమీపంగా వెళ్ళే కొలది ఆయనలో నిలిచి ఉంటావు. You will abide with him. ఆయనతో నిలిచి When ఉంటావు. you abide with him, ఆయనలో నిలిచి ఉన్నావు
ఉన్నప్పుడు much fruit and more fruit. అప్పుడు ఎక్కువగాను బహుగా ఫలిస్తావు. And in verse 8 says, 8వ వచనం రాయబడింది, and Father will be glorified. అప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. Father will be glorified in your young life. నీ యవన జీవితాన్ని బట్టి తండ్రి మహిమపరచబడతాడు. May you prepare your heart to give unto the Lord. నీ యొక్క జీవితాన్ని హృదయాన్ని ప్రభువుకి ఇవ్వడానికి Oh సిద్ధపడతావా? Lord, I want to give up my life unto you. ఓ దేవా, నా జీవితం నీకు ఇవ్వాలని All these కోరుతున్నాను. days I looking into the world. ఈ దినాలన్నీ లోకం వైపు చూస్తూ I వచ్చాను. have never been fruitful. ఎంతవరకు ఫలించలేదు. I brought a wild grapes unto you. ప్రభా, నేను నీ కొరకే కారు ద్రాక్షలు కాశాను. I dishonored you. నీకు నీ గౌరవం తీసుకొని రాలేదు. I am sorry for this. దీని కొరకే Now I will take about turn towards you. ప్రభా, ఇప్పుడు నేను మలుపు తిరిగి నీ వైపు I వస్తాను. want to abide in you. నీలో నిలిచుండ I want to look unto you. నీ వైపు In చూడాలనుకుంటున్నాను. every circumstance, I want to look unto you. ప్రతి పరిస్థితిలో కూడా నీ వైపు చూడాలని Let us ఇష్టపడుతున్నాను. learn in every circumstance, look unto the Lord. కాబట్టి ప్రతి పరిస్థితిలో ప్రభు వైపు చూడడానికి నేర్చుకుందాం. Do you know when God will hear our prayer and fulfill our desire? మీకు తెలుసా, ప్రభు మన ప్రార్థన ఎప్పుడు విని మనకు జవాబు ఇస్తాడు. As soon we pray, మనం ప్రార్థించిన వెంటనే immediately God will never answer and fulfill your desire. వెంటనే దేవుడు మన యొక్క ప్రార్థనకు జవాబిచ్చి మన కోరికలు నెరవేర్చాడు. God takes us into the suffering. దేవుడు మనల్ని శ్రమ గుండా తీసుకొని వెళ్తాడు. He allows the examinations in our life. మన జీవితంలో పరీక్షలు అనుమతిస్తాడు. When you come through it, then only there is a success. అప్పుడు వాటి ద్వారా నువ్వు బయటకు వచ్చినప్పుడే విజయం ఉంటుంది. Many of you will be highly qualified. మీలో చాలా మంది ఉన్నతమైన విద్య కలిగిన వారు ఉండొచ్చు. Now you tell me how many of you never write exam and you are coming to this standard. మీలో చెప్పండి, ఇంతవరకు ఒక్క పరీక్ష కూడా రాయకుండా ఈ స్థాయికి వచ్చినామని చెప్పిన నేను వాళ్ళు ఎంఫిల్ చెప్పండి. చేసేసాను అంకుల్, I have done my BTech without a single exam. ఎంఫిల్ బీటెక్ ఎగ్జామ్ లేకుండా ఇంతవరకు వచ్చానని చెప్పే వాళ్ళు ఉన్నారా? Even the world cannot give you good thing unless until you go through exam. చూడండి, నువ్వు పరీక్షల గుండా వెళ్ళకుంటే లోకం కూడా నీకేమి ఇవ్వదు. In a Christian life, in a believer's life is కాబట్టి క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో కూడా the world which gives us is a temporary, లోకం ఇచ్చేది తాత్కాలికమైన but God డిగ్రీ, gives us a permanent. అయితే దేవుడు ఇచ్చేది శాశ్వతమైనది. It is useful over here, it will be useful in the kingdom of అది ఈ God. లోకంలో, రాబోయే లోకంలో కూడా ఉపయోగపడేది. Now let us examine ourselves. ఇప్పుడు మన జీవితాలు పరీక్షించుకుందాం. Lord, you will rule in my life from today onwards. ప్రభువా, ఈ రోజు నుంచి నా జీవితాన్ని మీరే పరిపాలించండి. You are a ruler. నువ్వు పరిపాలించేవాడవు. When he rules us, ఆయన మనల్ని పరిపాలిస్తే everything will be through him. సమస్తము ఆయన ద్వారా జరుగుతుంది. But before that, అయితే దానికి ముందు everything God allows in our life, He first gives a test in our life. మన జీవితంలో అన్నిట్లో దేవుడు మొదటగా పరీక్షను అనుమతిస్తాడు. So when we come through it, then only we could receive. మనము ఆ పరీక్ష గుండా బయటకు వచ్చినప్పుడే దాన్ని పొందుకుంటాం. One word we will read and we'll close. ఒక వచనం చదువుకొని ముగించుకుందామండి. John యోహాను సువార్త chapter 15. 15వ అధ్యాయం. Verse 11. 11వ వచనం అండి. మీ యందు నా సంతోషం ఉండవాలనియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమింపవాలనే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవరినో లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎల్లా మీరు నా స్నేహితులైందురు. దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరగడు. కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఏమని పిలుస్తున్నాడంట? ఏమని పిలుస్తున్నాడు? You are not a servant, you are my friend. నువ్వు దాసుడో కాదు, నా స్నేహితుడవు. When we have a good friend, ఎప్పుడు మనం మంచి స్నేహితుని when కలిగి we ఉంటాం. check everything, అన్నిటిని we will పరీక్షించుకున్నాక, profile everything about a person, then we'll make a friendship. చూడండి, ఒక వ్యక్తి గురించి అన్ని తెలుసుకున్నాకనే స్నేహం చేస్తాం. But the loving Lord Jesus, అయితే ప్రేమ కలిగిన దేవుడు He want to make a friendship with us, ఆయన మనతో స్నేహం even though చేయాలి. there's a failure in our life. మన జీవితంలో పతనాలున్నా కూడా, No more I will call you as servant, but I will call you as my friend. ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవను, స్నేహితులని పిలుస్తాను. So he became a good friend to you. కాబట్టి ఆయన నీకు నాకు మంచి స్నేహితుడిగా మారినాడు. A good friend will never leave hand. చూడండి, మంచి స్నేహితుడు చేయి The విడిచిపెట్టాడు. world may leave, the worldly friend may leave you, but God will never leave you. లోక స్నేహము, లోక సంబంధమైన వారు చేయి పెడతారేమో కానీ So దేవుడు make a విడిచిపెట్టడు. friendship with this God. కాబట్టి ఈ దేవునితో స్నేహం కలిగి ఉండు. Make a fruitful unto God in your young life. నీ యవన జీవితంలో దేవుని కొరకు ఫలించు. Learn to look unto the Lord in every circumstance. అన్ని పరిస్థితుల్లో ఆయన వైపు చూడడం నేర్చుకో. Learn to abide with Him. ఆయనతో పాటు నిలిచి ఉండడం If you నేర్చుకో. abide with Him, you can bear much fruit and more fruit. ఆయనలో నిలిచి ఉంటే ఎక్కువగా ఫలిస్తావు, బహుగా ఫలిస్తావు. Then you became a close, intimate friend of Jesus. అప్పుడు యేసు ప్రభువారికి ఎంతో సన్నిహితమైన స్నేహితుడు అవుతావు. We'll pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి యేసు